కరీంనగర్ మట్కా దందా జోరుగా సాగుతోంది. పోతే 10 వస్తే 100 అంటూ మట్కా బుకీలు బడుగు జీవులను టార్గెట్ చేస్తున్నారు. అదృష్టంపై ఆధారపడి ఉండే ఈ జూదానికి చాలా మంది ఆకర్షితులవుతున్నారు. కూలీలు, క్యాబ్, ఆటో డ్రైవర్లు, చివరకు భిక్షాటన చేసేవారు కూడా మట్కాకు బానిసలవుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు శివారు కాలనీలో మట్కా జూదం జోరుగా సాగుతోంది. గ్రామాల్లోని చాలా మంది ఈ లక్కీ గేమ్ తో దివాలా తీస్తున్నారు. మట్కా జూదంలో నష్టపోయేది వేలాది మందైతే లాభపడే వాళ్లను వేళ్లపైన లెక్కించొచ్చు. అత్యాశకు పోతున్న అమాయక జనం మట్కాతో బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు. ఆస్తులను పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. ఈ యొక్క మట్కా వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా మారుమూల ప్రాంతాల్లో అదే విధంగా నగర నడిబొడ్డున యథేచ్ఛగా సాగుతా ఉంది. ఈ యొక్క మట్కా వల్ల చాలా మంది పేద మధ్యతరగతి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఈ యొక్క ఉచ్చులో దిగబడి అప్పుల పాలై తన కుటుంబాలను మధ్యలోనే వదిలేసే పరిస్థితికి దిగజారుతా ఉన్నారు. మాయాజూదం మట్కాపై నజర్ పెట్టిన జిల్లా పోలీసులు దీనిని నడిపించే ముఠాపై ఫోకస్ చేశారు. ముంబై, హైదరాబాద్ కేంద్రంగా మట్కా బిజినెస్ సాగుతోందని గుర్తించారు. మట్కా బీటర్లు లోకల్లో కొందరిని ఏజెంట్లుగా నియమించుకొని డబ్బులు వసూలు చేస్తుంటారు. ఈ గేమ్ మొత్తం సెల్ ఫోన్లతోనే ఆపరేట్ చేస్తారు. 3 విభాగాలుగా మట్కా జూదాన్ని నడిపిస్తారు. బెట్టింగ్ మొత్తానికి 8 రేట్లు, బెట్టింగ్ మొత్తానికి 80%, బెట్టింగ్ మొత్తానికి 100%, ఇలా నెంబర్ తగిలితే ఇస్తామంటూ అమాయకులకు టోపీ వేస్తారు. మధ్య మధ్యలో మీకు 500 వచ్చాయంటూ చెప్పి నమ్మిస్తారు. పెద్ద మొత్తంలోనే మనీ వెనకేస్తున్నారు బెట్టింగ్ బీటర్లు. మట్కా అనేది ఒక ఆన్లైన్ పద్ధతులలో కూడా ఈ మట్కా అనేది ఒక వ్యసనం లాగా ఉంటుంది. కూలీ చేసుకునే వాళ్ళు దీనికి వ్యసనం లాగా, బానిసలాగా అయిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయి. డైలీ లేబర్, ఆటో డ్రైవర్లు, టైలరింగ్ వర్క్ చేసేవారు, తోపుడు బండ్ల వ్యాపారులు, చిన్న చిన్న హోటళ్లు నిర్వహించేవారు తమ సంపాదనంతా మట్కా జూదంలో పోగొట్టుకుంటున్నారు. మట్కా జూదంపై పూర్తి స్థాయిలో నిషేధమున్నా గుట్టుచెప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. కార్ఖానా గడ్డకు చెందిన నయీముద్దీన్ అలియాస్ జావీద్, చింతకుంటకు చెందిన పోలంపల్లి రాజులను పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. కొంతకాలంగా వీరు ముంబై కేంద్రంగా సాగుతున్న మట్కాను కరీంనగర్ లో నడిపిస్తున్నారు. చిరు వ్యాపారులు దినసరి కూలీలను ప్రలోభపెట్టి 1కి 100 రేట్లు రాబడి ఉంటుందని ఉచ్చులోకి దింపుతున్నారు. వాట్సాప్ మెసేజ్ల ద్వారా మట్కా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీస్ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపులు జరపగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ దందాలో చాలా మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా మట్కా నిర్వహిస్తున్నటువంటి 2 మెయిన్ బుకీస్ ను మా స్పెషల్ టీం ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా కొంతమంది పేర్లు కూడా ఈ రేడ్స్ లో రావడం జరిగింది. ఇది ఒక టైప్ ఆఫ్ లాటరీ. మట్కా బారిన పడుతున్నటువంటి వాళ్ళు కూడా పూరేస్తోది పూర్ ఇది ఒక పెద్ద మహమ్మారి లాగా స్టార్ట్ అయింది. ఇవన్నీ సెల్ ఫోన్ ఆధారంగా వాట్సాప్ లో కూడా వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారు. రికార్డ్ డోకార్ అన్నటువంటి పేద ప్రజలు మాత్రమే దీనిలో ఉన్నారు. మట్కాను కరీంనగర్ పట్టణంలో టోటల్ గా ఎరాడికేట్ చేయడానికి మేము కృత నిశ్చయంతో ఉన్నాం. ఓపెనింగ్, క్లోజింగ్ నంబర్లతో 3 రకాలుగా మట్కా జూదం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఓపెన్ చేసి సాయంత్రం 6 గంటలకు క్లోజింగ్ ఉంటుంది. మనం ఎంపిక చేసిన నంబర్లకు లాటరీ తగిలితే మళ్లీ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో లాటరీ తగిలే వాళ్లు తక్కువ మంది ఉంటే డబ్బులు పోగొట్టుకునే వారే ఎక్కువ. గుట్కాతో ఆరోగ్యమే చెడిపోతుంది, కానీ మట్కాతో కుటుంబాలే దెబ్బతింటాయంటున్నారు స్థానికులు. పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టి మట్కాను అరికట్టాలని కోరుతున్నారు.